అది నేను చెప్పిన మాట కాదు సార్. మీ ఇప్పుడు ఈ ఇష్యూలో నిజంగా ప్రత్యూషకు న్యాయం జరిగిందనుకోవచ్చా లేదనుకోవచ్చా? మీరే చెప్పాలి ఇప్పుడు. ఇంకా సుప్రీంకోర్టు ఆల్రెడీ సిద్ధార్థ రెడ్డికి సంబంధించిన జడ్జిమెంట్ అది జడ్జిమెంట్లు ఏమిచ్చింది? అబెట్మెంట్ టు కమిట్ సూసైడ్, అటెంప్ట్ టు కమిట్ సూసైడ్ అని ఉంది. అబెట్మెంట్ టు కమిట్ సూసైడ్కి వాళ్ళు అప్పుడే ఇచ్చినారు. మరి ఇప్పుడు దాన్ని అసలు ఆర్డర్ కాపీ వస్తే కానీ మనం ఏం మాట్లాడలేము. మీడియాలో వచ్చిందంటే సిద్ధారెడ్డికి లొంగిపోమని ఇచ్చినారు అన్నాడు. 4 weeks. అంతేగాని విత్ ఇన్ 4 weeks అప్పుడు కూడా ఇచ్చింది అదే. మేము ఫైనల్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత 309 కింద 1 సంవత్సరం సింపుల్ ఇంప్రిజన్మెంట్ కోసం లొంగిపోవాలా అన్నారు. ఇప్పుడు ఆ ఉద్దేశంతో అన్నారా లేకపోతే ఇంకేమన్నారు? యాక్చువల్గా ఏమన్నారు అది ఎలా? తర్వాత ఈ కేసులో మొత్తం ఇన్ఫర్మేషన్ మీకు కావాలంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నాడు కదా రామచంద్రరావు, ఆయన అడగండి. ఆయన హైకోర్టులో మోతీలాల్ నాయక్, తర్వాత ఈమె ఇంకొక ఆమె ఉండదు కదా రోహిణి, వాళ్ళ బెంచ్ ముందు ఈ ప్రత్యూష తల్లిని రిప్రజెంట్ చేశాడు. వాళ్ళ న్యాయవాది కాబట్టి అప్పట్లో ఆయన తెలిసి ఉండాలి. న్యాయవాది అంటే మొత్తం తెలుసుకుంటేనే కదా ఒప్పుకుంటాం. పూర్తి డీటెయిల్స్ తెలియకుండా ఒప్పుకుంటామా? ఇప్పుడు వాళ్ళ తల్లి చెప్తున్నట్టు మునుస్వామి రిపోర్ట్ని పరిగణలో తీసుకోవాలని చెప్పి న్యాయం జరగలేదని చెప్తున్నారు. మీరు పరిగణలో తీసుకున్నారు కానీ ఇక్కడ పక్కన పెట్టారు. కమిటీ రిపోర్ట్ని పరిగణలో తీసుకొని చెప్తున్నారు. కాబట్టి